అయోధ్యకు తిరిగి వెళ్ళు. భక్తి అన్వేషకుడికి తిరిగి స్వాగతం. రామాయణంలోని మా చివరి అధ్యాయంలో అయోధ్యకు విజయవంతంగా తిరిగి రావడాన్ని మనం చూస్తాం. రావణుడిని ఓడించి ధర్మాన్ని పునరుద్ధరించిన తర్వాత రాముడు లంకను విడిచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అతని మొదటి చర్య నీతిమంతుడైన విభీషణుడిని కొత్త రాజుగా పట్టాభిషేకం చేయడం, న్యాయం మరియు భక్తితో పరిపాలించమని ఆశీర్వదించడం. సుదీర్ఘమైన కఠినమైన 14 సంవత్సరాల వనవాసం చివరకు ముగిసింది. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మరియు నిత్యభక్తిపరుడైన హనుమంతుడి నేతృత్వంలోని విశ్వాసపాత్రమైన వానర సైన్యం అద్భుతమైన పుష్పక విమానాన్ని ఎక్కారు. దైవికరథం వారి స్వస్థలం వైపు ఎగురుతుండగా రాముడు సీతకు వారి ప్రయాణంలోని ముఖ్యమైన ప్రదేశాలను చూపించాడు. దట్టమైన అడవులు, ప్రవహించే నదులు మరియు వారు కలిసి పరీక్షలను ఎదుర్కొన్న భూములు. ప్రతి మైలురాయి వారి త్యాగం, ఓర్పు మరియు అచంచల విశ్వాసాన్ని గుర్తుచేస్తుంది. వారు అయోధ్యను సమీపించగానే ఆ నగరం ఒక దివ్యరాజ్యంలా కనిపించింది. తమ ప్రియమైన యువరాజు కోసం ఎదురుచూసిన అక్కడి ప్రజలు మొత్తం నగరాన్ని దీపాల పండుగగా మార్చారు. వీధులు ఉత్సాహభరితమైన పువ్వులు, రెపరెపలాడే జెండాలు మరియు లెక్కలేనన్ని దీపాలతో అలంకరించబడ్డాయి. ప్రతి ఇల్లూ దీపాలతో వెలిగిపోయింది. ఇది చాలా కాలం చీకటి తర్వాత వెలుగు మరియు సత్యం తిరిగి రావడాన్ని సూచిస్తుంది. గాలి ఆనందకరమైన కీర్తనలు మరియు వేడుకలతో నిండిపోయింది. నగర ద్వారాల వద్ద రాజుగా కాకుండా రాముడి వినయపూర్వకమైన సేవకుడిగా అయోధ్యను పరిపాలించిన భరతుడు ముందుకు దూసుకువచ్చాడు. ముఖంమీద స్వచ్ఛమైన ఆనంద కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తూ రాముడి చెప్పులను తన పాదాల వద్ద ఉంచాడు. ఇది అంతిమ భక్తిచర్య. చివరికి రాజ్యాన్ని దాని నిజమైన పాలకుడికి తిరిగి అప్పగించాడు. సోదరుల పునఃకలయిక అందర్నీ వారి హృదయాలకు చేరువచేసే దృశ్యం. వెంటనే ఒక గొప్ప మరియు పవిత్రమైన వేడుకలో శ్రీరాముడు అయోధ్య రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అతని పక్కన ప్రకాశవంతమైన సీతాదేవి అతని రాణిగా కూర్చుంది. ఈ పట్టాభిషేకం పురాణ రామరాజ్యానికి నాంది పలికింది. ఇది పరిపూర్ణ పాలన యొక్క అసమానమైన యుగం. ఇది సంపూర్ణ శాంతి, న్యాయం మరియు శ్రేయస్సు ఉన్న సమయం. ఇక్కడ ప్రతి పౌరుడు భయం లేదా దుఃఖం లేకుండా జీవించాడు మరియు రాజ్యంలోని ప్రతి మూలలో ధర్మం ప్రబలించింది. రాముడి పునరాగమనం కేవలం ఒక చారిత్రాత్మక సంఘటనం కంటే ఎక్కువ. ఇది చెడుపై మంచి సాధించిన శాశ్వత విజయానికి శక్తివంతమైన చిహ్నం. సహనం, అచంచలమైన భక్తి మరియు ధర్మానికి కట్టుబడి ఉండటం ఎల్లప్పుడూ చివరికి ప్రతిఫలం పొందుతుంది అని ఇది మనకు బోధిస్తుంది. రామాయణం యొక్క ఈ దైవిక ప్రయాణం ముగిస్తుంది, కాని దాని కాలాతీతమైన ధర్మ సందేశం అన్ని తరాలలో మానవాళికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్లయితే ప్లీజ్ డివోషనల్ ఎక్స్ప్లోరర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దైవిక కథలతో త్వరలో మిమ్మల్ని కలుద్దాం.